హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు విపార్తి షీబాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అరటికాయలతో కర్రీ లేదా ఫ్రై మాత్రమే అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఈరోజు క్రిస్పీ అరటికాయ చిప్స్తో సూపర్ టేస్టీ అండ్ డెలిషియస్ పొడిని ప్రిపేర్ చేస్తున్నాను. సో పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 అరటికాయలు మాత్రమే తీసుకున్నాను. అవుటర్ స్కిన్ ని పీల్ చేసేసుకొని రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇది ఆయిల్లో ఫ్రై చేయాల్సి ఉంటుంది కాబట్టి కుదిరినంత సన్న స్లైసెస్ గా కట్ చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. ఎంత క్రిస్పీగా ఉంటే పొడి కూడా అంతే బాగుంటుంది, ఇంకా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. కట్ చేసిన వెంటనే బయట వదిలేస్తే ఆ బ్లాక్నెస్ అనేది ఏర్పడుతుంది కాబట్టి నేను ఒక బౌల్ ఆఫ్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని దాంట్లో ఒక 10 to 15 minutes సోక్ చేసుకుంటున్నాను. ఈలోపు డ్రై మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పొడికి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది, టేస్టీ అండ్ హెల్దీ కూడా. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ పల్లి నూనె వేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పుని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పుని వేస్తున్నాను. ప్రతి ఇంగ్రీడియంట్ వేస్తున్నప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసి వేయించుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేస్తున్నాను. ఇవన్నీ 2 minutes గ్యాప్ ఇచ్చేసి వేయించుకుంటున్నాను. కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలని వేస్తున్నాను. ఈ పప్పులన్నిటినీ కొంచెం లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే చాలా మంచి రుచినిస్తుంది, ఏది కూడా మాడదు. జస్ట్ మనకి బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా హీంగ్ని కూడా వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని పొట్టు తీసిన వెల్లుల్లిని యాడ్ చేసేస్తున్నాను. అలాగే ఫ్రెష్ కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. కరివేపాకు ఎక్కువ వేసుకున్న పొడికి మంచి రుచినిస్తుంది. ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పులుపుకి తగినంత చింతపండుని వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒక 1 minute వరకు వేయించుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్యాన్ కింద చల్లారడానికి పెట్టేశాను. ఈ పప్పులన్నీ చల్లారేలోపు కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. నేనైతే 10 ఎండుమిరపకాయలని ఇక్కడ వేయించుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఎండుమిరపకాయలన్నీ కూడా లో ఫ్లేమ్ పైన బ్రౌన్ అయ్యే వరకు వేయించుకుంటున్నాను. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. స్లైసెస్గా కట్ చేసుకున్న అరటికాయలన్నిటిని ఒకసారి బాగా క్లీన్ వాటర్లో కడిగేసుకొని ఒక కాటన్ డ్రై క్లాత్ పైన వేసేసుకొని ఎలాంటి తడి లేకుండా తుడిచేసుకుంటున్నాను. పూర్తిగా డ్రై అయిన తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత చిప్స్ లాగా అరటికాయలన్నిటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్లో అన్నీ ఒకేసారి వేయకుండా బ్యాచెస్ లాగా ఫ్రై చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ పైన అరటికాయల్లో ఎలాంటి సాఫ్ట్నెస్ లేకుండా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత అరటికాయలు ఏమైనా సాఫ్ట్గా మెత్తగా ఉంటే మళ్ళీ వేయించుకోండి. ఇలా అన్నీ వేయించుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. వేయించుకున్న పప్పులన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మరీ అంత మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా నోటికి పప్పులన్నీ తగిలేలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ అరటికాయ చిప్స్ని కూడా జార్లో వేసేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ యొక్క క్విక్ వర్జన్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నాము, అలాగే అరటికాయలన్నింటినీ కూడా క్రిస్పీగా వేయించుకున్నాం కాబట్టి పొడి కూడా చాలా చక్కగా తయారైపోయింది. అన్నీ కూడా కొంచెం పేషెన్స్తో వేయించుకుంటే మంచి పొడిని తయారు చేసుకోవచ్చు. గ్రైండ్ చేస్తున్నప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళు వేయించుకున్న ఎండు కొబ్బరిని పొడిలో యాడ్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పొడితో తింటే చాలా టేస్టీగా అనిపించింది. డిఫరెంట్గా ట్రై చేసిన ఈ రెసిపీ అన్ని కైండ్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అండ్ రైస్లో యాజ్ అ సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది.
తప్పకుండా ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం పేజ్ని ఫాలో అవ్వండి. నేను చేసిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ and watching my video. See you all soon in the next vlog. Until then, take care. Bye.